ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కువైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. చూడండి, ఇది బయట ఈ విధంగా ఉంటుంది. మనకి లాస్ట్ అక్కడ కనిపించేది ఎంట్రన్స్. ఇక్కడ చూడండి, బయట అయితే ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు ఇంకా పోలీసులు కూడా ఉన్నారు బయట. చూడండి, ఇది పోలీస్ జీపు. చూడండి, ప్రస్తుతం అయితే నేను పార్కింగ్ దగ్గర నుంచి ఆ పక్కకి నడిచి వెళ్తున్నాను. మనకి ఎదురుకుండా కనిపించేది ఎంట్రన్స్ డోర్లు లోపలికి వెళ్ళడానికి. చూడండి, అక్కడ ప్యాసింజర్స్ వచ్చారు కదా, ఇది అరైవల్స్ అంటారు దీన్ని. ఇక్కడ మనకి ఫ్లైట్ దిగి వచ్చే వాళ్ళంతా అటు సైడ్ నుంచి వస్తారు. చూడండి, లోపల నుంచి వస్తున్నారు ప్యాసింజర్స్. ఇప్పుడే ఫ్లైట్ దిగి వస్తున్నారు వాళ్ళంతానే. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది కువైట్లో ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ ఫ్లోర్. ఇది అరైవల్స్ అంటారు, అంటే ఫ్లైట్ దిగి వచ్చే వాళ్ళంతా చూడండి లోపల నుంచి వస్తున్నారు బయటికి, ఎయిర్పోర్ట్ లోపల నుంచి. అయితే ఇప్పుడు నేను ఈ రోడ్ దాటి ఎంట్రన్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, చాలామంది ప్యాసింజర్స్ ఇప్పుడే బయటకు వస్తున్నారు ఫ్లైట్ దిగి. ఇది అయితే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. చూడండి, డోరు అరైవల్స్ ఎంట్రన్స్. ఇది మనకు బయట చూసినట్లయితే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. లోపలైతే ఫ్లవర్ బొకే షాప్స్, ఇంకా మొబైల్ షాప్స్, ఇంకా సిమ్ కార్డు అమ్మే షాపులు ఇక్కడ ఉంటాయి ఎంట్రన్స్ దగ్గర. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. చూడండి, లోపల చాలామందికి తెలిసిందే, లోపల షాపింగ్ మాల్స్ ఇంకా రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. చూడండి, ప్యాసింజర్స్ అయితే ఇప్పుడు ఫ్లైట్ దిగి బయటకు వస్తున్నారు. ఇది అరైవల్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. మనం ఫ్లైట్ ఎక్కే వాళ్ళు అయితే పైకి వెళ్ళాలి. నేను కాసేపటికి పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. అంటే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తారు. ప్రస్తుతం నేనైతే అరైవల్స్లో ఉన్నాను. చూడండి, ఫ్లైట్ దిగి బయటకు వస్తున్నారు జనాలు. చూడండి, ఇక్కడ నా వెనక అయితే రెస్టారెంట్స్, రకరకాల షాపింగ్ మాల్స్ గట్రా ఉన్నాయి, ఇంకా కాఫీ షాప్స్. ఇంకా ఎయిర్పోర్ట్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, లోపల షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా రెస్టారెంట్స్. చూడండి, వాళ్ళు అక్కడ కనిపించేవన్నీ స్వీట్ షాప్స్, ఇంకా రెస్టారెంట్లు. చూడండి, కేఎఫ్సి, నైఫ్, ఇవన్నీ కొయ్యటలు తినే రెస్టారెంట్స్ అనమాట. చూడండి, అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు, తింటున్నారు. చూడండి, ఇక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి ఎయిర్పోర్ట్లో, కాకపోతే ఎక్కువ రేట్లు ఉంటాయి మొత్తం అన్నీ. చూడండి, వీళ్ళంతా వెయిటింగ్ చేస్తున్నారు ప్యాసింజర్స్ కోసం. వచ్చేవాళ్ళు చూడండి అక్కడి నుంచి వస్తారు, ఆ లోపల నుంచి. మనమైతే ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు చూడండి, అక్కడ గేట్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న గేట్లు. ఇక్కడ ఉండి మనం వెయిట్ చేయాలి. ఆ గేట్ దాటి మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. ప్యాసింజర్స్ అయితే ఆ లోపల నుంచి వస్తారనమాట. మనమైతే ఈ ఇనప గేట్లు బయటే ఉండాలి, వెయిటింగ్ చేయాలి వచ్చేవాళ్ళ కోసం. వాళ్ళు వచ్చిన తర్వాత మనం తీసుకుని వెళ్ళొచ్చు బయటికి. అయితే ప్రస్తుతం నేను ఈ రౌండ్గా చూపిస్తాను పక్కన ఏమున్నాయి అనేది. చూడండి, ఇవన్నీ బ్యాంక్స్ అనమాట, అంటే ఎక్స్చేంజెస్, అంటే మనం డబ్బులు మార్చుకోవడానికి. ఇవేమో గ్లాస్ షాప్ ఇది. ఇంకా సిమ్ కార్డ్స్ అమ్మే షాప్స్ కూడా పక్కన ఉంటాయి. ఇంకా మొబైల్ షాపులు ఇవన్నీ కూడా మొబైల్ షాప్స్. ఇంక పక్కన అయితే సిమ్ కార్డ్స్ అమ్మే షాపులు ఉంటాయి. అంటే చూడండి, అది సిమ్ కార్డ్స్ అమ్మే షాప్ అది. చూడండి, అది మెట్లు కనిపించి పైకి వెళ్ళొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. పైన అయితే డిస్పాచర్ అంటారు దాన్ని. పైకి వెళ్తే మనం, ఎందుకంటే ప్యాసింజర్లు ఎవరైతే ఫ్లైట్ ఎక్కాలనుకున్నారో వాళ్ళు పైకి వెళ్తారు. చూడండి, పైన కూడా చూపిస్తాను మీకు వెళ్ళి. ఆ పైన కూడా రకరకాల షాప్స్, ఇంకా మొబైల్ షాపులు, ఇంకా రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి పైన కింద కూడానే. చూడండి, పైన అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ప్రస్తుతం అయితే పైకి వచ్చాను నేను డిస్పాచర్లోకి. చూడండి, ప్యాసింజర్స్ అయితే వెళ్తున్నారు లగేజ్ పట్టుకుని. చూడండి, ఆ చివరిలో చూడండి, ఇప్పుడు వీళ్ళంతా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నారు అనమాట. చూడండి, అక్కడ గేట్స్ ఉన్నాయి కదా, మనం ఎవరైనా పంపడానికి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ దాకానే వెళ్ళాలి, అంతకుమించి లోపలికి వెళ్ళనివ్వరు మనల్ని. ఇక ఈ పైనుంచి మనం కిందకి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, కింద పోర్టులు మొత్తం కనపడుతుంది. అక్కడ ఎస్కలేటర్ ఉంది కదా, ఎస్కలేటర్ ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు, లేదంటే కింద కూడా దిగొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ నేను డిపాచర్లో ఉన్నాను. చూడండి, ఇవన్నీ టికెట్కి సంబంధించినవి, ట్రావెల్కి టూర్స్కి సంబంధించినవి షాపులు. ఇంకా పక్కనైతే ఇవంతా ఖాళీగా ఉంది ప్రస్తుతం. ఇక ఈ పక్కనైతే ఇవన్నీ ఎక్స్చేంజ్లు, డబ్బులు మార్చుకునేవి. ఇక ఈ పక్కనేమో బట్టల షాపులు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ, ఇదేమో రెస్టారెంటు, ఇదేమో కాఫీ షాప్ అనుకుంటా. చూడండి, ఇది కాఫీ షాప్. ఇది అంటే రకరకాల ఫుడ్స్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక మనం కిందకి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది పైనుంచి. ఇక సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, బయటికి వెళ్ళిపోమన్నాడు. చూడండి, ఇదేమో బ్యాంకు ఎక్స్చేంజ్ అనమాట. ఆ పక్కనేమో కాఫీ షాప్ ఉంది.
ఈ పక్కనేమో స్వీట్ షాప్ ఉంది. ఇక ఎయిర్పోర్ట్లో మీకు అందరికీ తెలిసిందే కదా, రకరకాల షాప్స్ ఉంటాయి. చూడండి అక్కడ లాస్ట్లో వెళ్తున్నారు కదా ప్యాసింజర్స్ అంతానే. చూడండి ఆ లాస్ట్కి మనల్ని వెళ్ళనివ్వరు, సెక్యూరిటీ ఉన్నారు అక్కడ. మనం ఎవరైనా ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చేటప్పుడు మనం ఇక్కడితోటి ఆగిపోవాలి, ఇక మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు పాస్పోర్ట్ ఉంటే కానీ. అయితే ఈ పక్కన చూసినట్లయితే మనకి నేను దిగిపోతున్నాను కిందకి, సెక్యూరిటీ వాడు కిందకి దిగిపోమన్నాడు. నేను ఇప్పుడు అయితే అరైవల్స్లోకి వెళ్ళిపోతున్నాను కిందకి. చూడండి మనకి కింద అయితే అరైవల్స్. చూడండి చాలామంది అయితే ప్యాసింజర్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కిందకి వచ్చేసాను అరైవల్స్లోనికి. ఇక్కడైతే ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూడండి నా వెనక పక్క వీళ్ళంతా ప్యాసింజర్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు, వచ్చే వాళ్ళ కోసం. ఇప్పుడైతే ఏదో ఒక ఫ్లైట్ వచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఆ ఫ్లైట్ నుంచి బయటకు వస్తారు జనాలు, చూపిస్తాను మీకు ఇప్పుడు. కొంతమంది అయితే ఇక్కడ కువైట్కి పని చేయడానికి వచ్చేవాళ్ళు చాలామంది వస్తున్నారు. చూడండి వాళ్ళు చాలామంది కొంతమంది అయితే కువైట్కి టూరిస్ట్ మీద వస్తారు, కొంతమంది కువైటీలు కూడా వస్తున్నారు. ఇంకైతే చూడండి కాసేపటికైతే ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఒక ఫ్లైట్కి వస్తుంటారు, వాళ్ళని కూడా చూపిస్తాను నేను. ఒక ఫ్లైట్ ఇప్పుడే వచ్చింది. చూడండి అక్కడ చాలామంది అయితే వస్తున్నారు బయటికి. చూడండి వీళ్ళలో చూడండి అక్కడ నడిచి వెళ్తున్నారు కదా, వాళ్ళంతా బేస్మెంట్లోకి వెళ్తారు. ఇప్పుడే వచ్చారు వాళ్ళు కువైట్లో పని చేయడానికి. ఇండియా వాళ్ళు అవనివ్వండి, శ్రీలంక వాళ్ళు అవనివ్వండి, చాలామంది అయితే పని చేయడానికి వచ్చే వాళ్ళంతా కూడా. అయితే వీళ్ళంతా ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు. చూడండి ఎయిర్పోర్ట్లో ఉన్న అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు వాళ్ళంతానే. చూడండి వీళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చిన ఫ్లైట్కి వచ్చారు. అయితే వీళ్ళందరినీ కింద అండర్ గ్రౌండ్ ఉంది అక్కడికి తీసుకువెళ్తారనమాట. చూడండి వాళ్ళంతా కూడా కిందకి వెళ్తున్నారు. ఆ పక్కనే ఎస్కలేటర్ ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు కిందకి వెళ్తారు. ఎందుకంటే కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే వాళ్ళని రప్పించుకున్నారో పని చేయడానికి, చూడండి వీళ్ళంతా కూడా పని చేయడానికి వచ్చేవాళ్ళే. ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళంతా కిందకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కొయిటోడు ఎవరైతే రప్పించుకున్నారో వీళ్ళని పని చేయడానికి, ఆ కపిల్ వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళే వరకు వాళ్ళు కిందకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తారు. కొయిటోడు వచ్చి వాడి పతాక ఇచ్చి వీళ్ళని తీసుకువెళ్తాడు అనమాట. అప్పటి వరకు వాళ్ళు కింద వెయిట్ చేస్తారు. ప్రస్తుతం నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇది బయట అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి ట్యాక్సీలు కూడా వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ. చూడండి ఆ పక్కనే ఆ లాస్ట్కి వెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మనకి. మనం అక్కడికి వెళ్ళినట్లయితే పార్కింగ్లోకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా మనకి రకరకాల రెస్టారెంట్లు ఉంటాయి, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి ఇవన్నీ కూడా బయట ఉంటాయి. ట్యాక్సీలు అయితే ఇక్కడికి వస్తాయన్నమాట. ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చే వాళ్ళకి కారు లేకపోతే కనుక ట్యాక్సీకి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ కువైట్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో కొత్తగా వచ్చేవాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, కువైట్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది అనేది. బయటకు వచ్చిన తర్వాత మనం ఎటు వెళ్ళాలి అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.